యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు, ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు, మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. కన్న నీలమ్మ రుణం దించగా భరిగీసెను నేడు, పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు, నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం, నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు. మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు, మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. గత 21 సంవత్సరాల నుండి విదేశీ చదువు కోసం ఎవరైతే యువకులు బయట దేశాలకు వెళ్ళి చదువుకొని ఒక ఉన్నత స్థానాలకు ఎదగాలని ఒక లక్ష్యంతో యువకులు వెళ్తూ ఉన్నారో, 21 సంవత్సరాల నుండి సమ్మర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ దాని బ్రాంచ్ ఈరోజు ఇందూరు నగరంలో ప్రారంభించబడ్డది. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే సహచర ఎమ్మెల్యే సోదరుడు రాకేష్ రెడ్డి గారు, నోడా చైర్మన్ కేశవేణు గారు, మరియు భాస్కర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, పోచార శ్రీనివాస్ గారి తనయుడు, మరియు స్థానిక కార్పొరేటర్ నాగర్ లక్ష్మణ్ గారు, ఇతర పెద్దలు, మరియు ఈ సమ్మర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చీఫ్ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అనేక మంది మధ్యతరగతి వాళ్ళు కానీ అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో అందరికి ఉపాధి అంటే అంత సాధ్యమయ్యే పని కాదు. కనుక ఉన్నత స్థానాలకు అంటే చదువు కోసం, ఆ తర్వాత ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళడం, ఈ ఇన్స్టిట్యూషన్ చేస్తున్న సర్వీసెస్కు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో ఫ్లెక్సిబుల్గా వారికి భవిష్యత్తు తరాల వాళ్ళకు సహకారం చేయాలని మీకు కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా,
సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా, ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా, ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూర్